నమస్తే, నా పేరు కిరణ్ మై. స్మార్ట్ సిటీ పడుకోవడానికి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల్లో ఆరోగ్య మిత్రులను తప్పనిసరిగా నియమించాలి. కోవిడ్-19 నివారణ సమీక్షలో అధికారులకు సీఎం జగన్ ఆదేశం. కోవిడ్ బాధితులను ఆదుకోవడంలో దాతల ఉదారత బేష్. తోటాడలో కోవిడ్ నివారణ కిట్లను పంపిణీ చేసిన ఎంపీ సత్యవతి. విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ పెద్దపీట. పెందుర్తి హైస్కూల్లో విద్యార్థులకు కిట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆదిప్ రాజ్. కోవిడ్ నివారణ చర్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యశ్రీ ఆసుపత్రులన్నింటిలో ఆరోగ్య మిత్రులను తప్పనిసరిగా నియమించాలని అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కోవిడ్-19 నివారణ చర్యలపై జరిగిన సమీక్షలో అధికారులకు పలు సూచనలు చేశారు. ఆసుపత్రుల్లో మౌలిక వస్తువులు, వైద్యుల అందుబాటు, ప్రమాణాలతో కూడిన ఔషధాలు, శానిటేషన్, నాణ్యతతో కూడిన ఆహారం, ఆరోగ్య మిత్రులు, ఈ 6 ప్రమాణాలను ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల్లో ఖచ్చితంగా అమలు చేయాలని స్పష్టమైన ఆదేశాలను ఇచ్చారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతామని ఎంపీ బివి సత్యవతి అన్నారు. మునగపాక మండలం గవర్ల అనకాపల్లి గ్రామంలో సాధన స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కేర్ టుడే, టీవీ టుడే సౌజన్యంతో పలు గ్రామాల ప్రజలకు కోవిడ్ నివారణ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కోవిడ్ సమయంలో దాతలు అందించిన ఉదారతను అభినందించారు. ఇప్పటికే తాను కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నారని, త్వరలో తోటాడ పంచాయతీ గ్రామాలకు ప్రాధాన్యత కల్పిస్తారని చెప్పారు. అవకాశం ఇస్తే తప్పనిసరిగా నెక్స్ట్ ప్రయారిటీలో మరి తోటాడ పంచాయతీని కూడా తెలియజేసుకుంటూ, మరి ఇప్పటివరకు పార్లమెంట్లో చాలా అవకాశాలు వచ్చాయి. అందులో ఎలమెంట్ల నుండి మరి 2-3 అయితే ఫైనల్ దశకు కూడా వచ్చాయి. మన సీఎం గారిని కలిసినప్పుడు కూడా ఈఎస్ఐ హాస్పిటల్ మనకు ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో బ్రాండెక్స్ ఆ ఏరియాలో అచ్యుతాపురం SCJకి సంబంధించి ఈఎస్ఐ హాస్పిటల్ మనకు పర్మిషన్ వచ్చింది. ముందు 30 పడకలతో పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో, మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేవలం స్థలం ఇస్తే సరిపోతుంది. ఈఎస్ఐ కార్పొరేషన్ నుంచి 30 పడకలతో హాస్పిటల్ అయితే మరి దానికి స్థాయిలో మంచి సోషల్ సర్వీస్ అవార్డు పొందినటువంటి, రాష్ట్ర స్థాయిలో అవార్డు పొందినటువంటి, మేమే స్టార్ట్ చేసి, మేమే అభివృద్ధి చేసి, మేమే ఫేస్ చేసి అనేక స్థాయిలో దాదాపుగా రేపు వచ్చే సంవత్సరం 30 సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంలో హెల్త్, ఎడ్యుకేషను, ఎన్విరాన్మెంట్, లైవ్లీహుడ్స్ ఇంప్రూవ్మెంట్, ఈ నేచురల్ డిజాస్టర్స్ ప్రిపేర్నెస్, ఇలాంటి ఈ 5 అంశాల్లో ప్రత్యేకించి 3 P's పవర్టీ ఎలివేషన్ అని, ప్రిజర్వేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అని, పాపులేషన్ విత్ ఎడ్యుకేషన్ అని, ఈ 3 అంశాల్లో అన్ని రకాల కార్యక్రమాలు టేకప్ చేయడంలో పేద విద్యార్థులకు బాస్ట్గా నిలిచేందుకు జగనన్న విద్యా కానుక పథకాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్ రాజ్ అన్నారు. స్థానిక ప్రభుత్వ హైస్కూల్లో విద్యార్థులకు కిట్లు అందజేశారు. ఈ పథకం ద్వారా 1 నుండి 10వ తరగతి చదివే 42 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని ఆదిప్ చెప్పారు. విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకువచ్చి కార్పొరేట్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా రూరల్ జిల్లా అధ్యక్షుడు జరగడం చిన్నప్పల్ నాయుడు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చాలా ఆనందంగా ఉంది, మరి ముఖ్యంగా చాలా గర్వంగా ఉంది. ఇటువంటి ఒక గొప్ప ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేగా పనిచేస్తున్నందుకు నిజంగా చాలా ఆనందంగా, గర్వంగా ఉంది అన్నటువంటిది మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ముందుగా ఇక్కడ విద్యార్థుల తాలూకా తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారో ఒకసారి చేతులు ఎత్తారు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, నాయకులు అనేటువంటి వాళ్ళు 2 రకాలు ఉంటారు. ఒకరు బుర్రతో ఆలోచించేటువంటి నాయకులు అయితే, చాలా కొంతమంది మనసుతో ఆలోచించేటువంటి నాయకులు ఉంటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అంటే, ఏవో కళ్ళబొల్ల హామీలు ఇచ్చి ప్రజలతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా అవన్నీ కూడా పక్కన పెట్టి మళ్ళీ ఎన్నికల ముందు జిమ్మిక్కులు చేసి వచ్చేటువంటి, కేవలం ఓట్ల కోసమే ఆలోచించేటువంటి నాయకులు, బుర్రతో ఆలోచించేటువంటి నాయకులు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు. ఇచ్చినటువంటి అన్ని హామీలను నెరవేరుస్తూ
ఇవాళ మనతో పాటు మన పిల్లలు కూడా బాగుండాలి, వాళ్ళు కూడా మంచి భవిష్యత్తులో వాళ్ళు పైకి వెళ్ళాలి అని మనసుతో ఆలోచించేటువంటి నాయకుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నది నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక్కసారి జీవీఎంసీ 89వ వార్డు పరిధి కొత్తపాలెం హైస్కూల్లో జగనన్న విద్యా కానుక పథకం కింద విద్యార్థులకు కిట్లను పంపిణీ చేశారు. వార్డు వైకాపా అధ్యక్షుడు దొడ్డి కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి పశ్చిమ వైకాపా ఇన్ఛార్జ్ మల్లా విజయప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి పేద విద్యార్థి ఉన్నత స్థాయికి చేరుకోవాలన్న దృఢ సంకల్పంతో సీఎం జగన్ కృషి చేస్తున్నారని నేతలు అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత ఆయనకే దక్కుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైకాపా నగర కార్యదర్శి ఆళ్లపాడి రాజు, హెచ్ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పౌష్టికాహారం ఇస్తేనే ఐక్యూ లెవెల్స్ పెరుగుతాయి, వాళ్ళు తెలివితేటలుగా ఉంటారు, జ్ఞాపక శక్తి పెరుగుతుంది అన్న ఆలోచనతో గుడ్డు, చెక్కి, మంచి రైసు, పప్పు, ఆ మెనూను కూడా హైలైట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే విద్యని డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశం మేరకు ప్రతి ఒక్కరూ కూడా విద్యావంతులు కావాలనే ఉద్దేశం మేరకు సుమారు 63 లక్షల మంది పిల్లలకు చేయూతనిచ్చే విధంగా మన జగనన్న గారు ప్రతి ఎంపీపీ స్కూల్స్కి అయితే కానీ హై స్కూల్స్ అయితే కానీ అన్నిటికీ కూడా తగిన సదుపాయాలు అనేది కల్పించడం జరిగింది. అటు అమ్మఒడి దగ్గర నుంచి చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకి విద్యా కానుక కూడా జగనన్న గారు మనకిచ్చే, మన పిల్లలకి ఇచ్చే వరం అని చెప్పి ఎంతో భావించదగ్గ విషయం. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా ఒక్కటైతే ఇప్పుడు గమనించండి, మనమందరం కూడా గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పరిస్థితి అయితే మనం చూసేవాళ్ళం. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రైవేట్ స్కూల్కి వచ్చే పరిస్థితి అయితే ఇప్పుడు కలుగుతుంది. ఆ ఘనత అంతా మన సీఎం జగనన్న గారిది అని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఇంత మంచిగా ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా ప్రజల వద్దకే, ప్రజల మధ్యకే తీసుకొచ్చి ఆన్లైన్ ద్వారా అన్ని అమౌంట్లు కూడా వేయించి ఆయన నీడలో. కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ మృతి దేశానికి తీరని లోటని దళిత సేన రాష్ట్ర అధ్యక్షుడు పాల్తెట్టి పెంటారావు అన్నారు. ఉర్వశి కూడలి సమీపంలోని ఇందిరానగర్లో నిర్వహించిన ఆయన సంతాప సభలో పాస్వాన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దళిత వర్గం నుండి అంచెలంచెలుగా ఎదిగిన నేత రామ్ విలాస్ పాస్వాన్ అని కొనియాడారు. బలహీన వర్గాల గొంతుకను పార్లమెంటు వేదికగా వినిపించి ఎన్నో పోరాటాలు చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొలమాని అప్పారావు, మహిళా అధ్యక్షురాలు నక్కళ్ల నాగమణి, సిటీ వైస్ ప్రెసిడెంట్ తాటిపూడి సీతారాం, ప్రధాన కార్యదర్శి కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు దళిత సేన వ్యవస్థాపక అధ్యక్షులు రామ్ విలాస్ పాస్వాన్ గారు అకాల మరణం భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థకు, సామాజిక ఉద్యమానికి తీరని లోటు, విఘాతం కలిగిందని చెప్పి ఈవేళ భారతదేశంలో ఉన్నటువంటి అభ్యుదయ ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఆ మహనీయుడికి ఘనమైన నివాళులు అర్పిస్తూ భవిష్యత్తులో ఆయన యొక్క పోరాట పటిమని స్ఫూర్తిగా తీసుకొని ఆయన భౌతికంగా మన ముందు లేకపోయినా ఆయన ఆలోచన, ఆయన ఉద్యమ స్ఫూర్తి, ఆయన రాజకీయ వ్యూహం ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు, దళితులకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిరంతరం చిరంజీవిగానే ఉంటుందని చెప్పి మేము ఆయనకు అభిప్రాయపడుతూ ఇవాళ నివాళులు అర్పించడం అనేటువంటి జరిగింది. రామ్ విలాస్ పాస్వాన్ గారు 80వ దశకంలో దళిత సేన అనేటువంటి సామాజిక ఉద్యమ సంస్థని బీహార్ రాష్ట్రంలో ఢిల్లీ కేంద్రంగా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. మైనర్ బాలికపై జరిగిన ఘటనను రాజకీయం చేయడం తగదని క్రైస్తవ సంఘాలు మండిపడ్డాయి. గాజువాకలో జరిగిన మీడియా సమావేశంలో శ్యామ్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకుడు బిషప్ శ్యామ్ కుమార్, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రెవరెండ్ అద్దేపల్లి రఘుబాబులు మాట్లాడారు. గాజువాక వాంబే కాలనీలో పాస్టర్ మైనర్ బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడ్డ ఘటనలో పాస్టర్లు ఆయన్ను వెనకేసుకొచ్చారని కొందరు వ్యక్తులు ఆరోపించడాన్ని తీవ్రంగా ఖండించారు. టీడీపీ నాయకులు క్రైస్తవులకు రాజకీయాలు ఆపాదించడం సరైనది కాదన్నారు. ఈ సమావేశంలో ఏపీ అధ్యక్షుడు రెవరెండ్ బిల్లీ గ్రహం, జాన్ పాల్, జాకబ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు తెలియచేయాలి, ప్రభుత్వానికి తెలియచేయాలి ఆశపడుతున్నా. అందులో
మొదటి విషయం మీ అందరికీ తెలియచేయాలనుకున్నది, జరిగిన సంఘటన ఏదైతే ఉందో పాస్టర్ నానిబాబు గారు వారి యొక్క క్రైస్తవ పేరు వారికి హేబేల్ అనే పేరు ఉన్నది. ఆయన చేసినది తప్పు. దేర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. అది ఆయన చేసిన కార్యము లేక అటెంప్ట్ జరిగింది ఏదైతే ఉందో దానిని తీవ్రముగా మేము ఖండిస్తూ ఇటువంటిది ఎప్పుడు జరగకూడదని జరిగిన దానికి సంతాపాన్ని తెలియజేస్తూ మా యొక్క మాటలను ప్రారంభం చేస్తున్నాం. దిస్ ఇస్ ఫస్ట్ వర్డ్. రెండవది, ఆ కార్యక్రమం ఆ పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా యొక్క శుభాలు. మీ అందరికీ మా యొక్క జీసస్ తరపున దీవెనలు కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు అంశం మైనర్ బాలికపై పాస్టర్ అత్యాచారం అనేటువంటి అంశాన్ని మనం చూసాం పేపర్లో. గమనించండి, ఈ విషయాన్ని ఇది గాజువాక చరిత్రలో ఇప్పటి వరకు కూడా గాజువాక చరిత్రలో ఇలాంటి సంఘటన రాలేదు, జరగలేదు గాజువాక చరిత్రలోనే. మరి మేమైతే జీవీఎంసీ 38వ వార్డు టౌన్ హాల్ స్కూల్లో పేద విద్యార్థులకు జగనన్న విద్యా కానుక పథకం కింద కిట్లు అందజేశారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆదేశాల మేరకు జోన్ 3 టీఎల్ఎఫ్ అధ్యక్షుడు బెహ్రా వెంకటరత్నం వీటిని అందజేశారు. జగనన్న విద్యా కానుక ద్వారా పేద విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో టౌన్ హాల్ సచివాలయ అడ్మిన్ పీజే గణేష్ కుమార్, హెచ్ఎం లక్ష్మీదేవి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఈ రోజు మా పిల్లల్ని చదివిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి 2 చేతుల దండం పెడుతున్నారు పిల్లలందరూ. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ చదివించాలంటే పిల్లలకి చాలా బాధపడేవారు. ఈ రోజు గవర్నమెంట్ స్కూల్లోనే చదివిస్తామని అందరి పేరెంట్స్ కూడా ముందుకు వచ్చి మేము గవర్నమెంట్ స్కూల్లోనే వేస్తాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు పిల్లలకి ఎంతో బాగా ఇచ్చేస్తున్నారు. మాకు దానివల్ల ఏంటంటే మేము గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తామని మా జగనన్ని గారు పిల్లలకి అందరికీ ప్రోత్సాహకారం ఇచ్చినందుకు మా అన్ని స్కూల్ తరఫున జగనన్ని గారికి అందరూ క్యాప్స్ కట్టున్నాం ఒకసారి. ధన్యవాదాలు. అలాగే ఈరోజు ప్రతి స్కూల్కి వెళ్ళి మా గణేష్ కుమార్ గారు మన పార్టీకి వచ్చిన తన కుమారులు వాళ్ళు వంతు ఇతను ఎమ్మెల్యేగా ఉండి వర్క్ చేస్తున్నందుకు ఈరోజు బుక్స్ అన్ని గణేష్ కుమార్ గారి చేతుల మీద అన్ని స్కూల్కి పేరెంట్స్కి పిలిచి పిల్లలకి అందించినందుకు ఆ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. అలాగే ఇక్కడ ఉన్న మన అడ్మిన్ గణేష్ గారికి, ఇక్కడ పిల్లలకి అందరికీ హెడ్ మాస్టర్ గారికి లక్ష్మీదేవి గారికి, అలాగే ఇక్కడ టీచర్స్ కు పేరెంట్స్ కు అందరికీ పిల్లలకి నా ధన్యవాదములు. జగనన్న విద్యా కానుక పేద విద్యార్థులకు వరం లాంటిదని విశాఖ సేవా సదన్ పాఠశాల హెచ్ఎం సుశీల అన్నారు. 28వ వార్డు వైకాపా ఇన్ఛార్జ్ పల్లా దుర్గారావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విద్యా కానుక పథకం కింద మంజూరైన కిట్లను విద్యార్థులకు అందజేశారు. ప్రతి పేద విద్యార్థి చదువుకుని ఉన్నత స్థానానికి చేరుకోవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం బృహత్తర పథకాన్ని తీసుకువచ్చిందని వక్తలు అన్నారు. కార్యక్రమంలో సంపంగి సురేష్, వరి నాగమణి, వాసుపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు. 28వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి జగనన్న విద్యా కానుక కార్యక్రమం ఈరోజు రామ్నగర్ విశాఖ సేవా సదన్ స్కూల్లో ఇలా తల్లిదండ్రుల సమక్షంలో స్కూలు హెచ్ఎం గారుల సమక్షంలో నిర్వహించడానికి చాలా ఆనందంగా వ్యక్తపరుస్తున్నాం. ఎందుకంటే విద్య అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి పేద కుటుంబంలో కూడా విద్య అందక చాలామంది రోడ్ల మీద బాల కార్మికులుగా, అలాగే నిరుద్యోగాలు అంటే ఉన్నతమైన విద్య అందక చాలామందికి ఉద్యోగాలు లేక చాలామంది ఇబ్బందుల పాలవుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడు కూడా చదువుకోవాలి, ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి, వారికి మంచి నాణ్యత గల బుక్స్, నాణ్యత గల బ్యాగు, అలాగే ఎప్పుడూ లేనటువంటి షూ, సాక్సులు, బెల్టు, అలాగే ఈ ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో వారికి మాస్కులు కూడా అందజేయడం జరిగింది. అలాగే ఇంగ్లీష్ మీడియంలో బుక్స్లో తెలుగు ఒకవైపు, ఇంగ్లీష్ ఒకవైపు ఉండే విధంగా ఈజీగా చదువుకోవడానికి సులువుగా ఇలాంటి మంచి కార్యక్రమం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరోసారి హెడ్లైన్స్ మరోసారి. ఆరోగ్యశ్రీ ఆసుపత్రిలో ఆరోగ్య మిత్రులను తప్పనిసరిగా నియమించాలి.
కోవిడ్-19 నివారణ సమీక్షలో అధికారులకు సీఎం జగన్ ఆదేశం. కోవిడ్ బాధితులను ఆదుకోవడంలో దాతల ఉదారత బేష్. తోటలలో కోవిడ్ నివారణ కిట్లను పంపిణీ చేసిన ఎంపీ సత్యవతి. విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ పెద్దపీట. పెందుర్తి హైస్కూల్లో విద్యార్థులకు కిట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆదిప్ రాజ్. ఇవి స్మార్ట్ సిటీ పలుకున్న విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి HTV న్యూస్.